అమ్మకి అసలు ఆపరేషన్ చేయించాలి, ఒక్క రూపాయి కూడా లేదు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? అమ్మో, డాక్టర్ గారు చేస్తున్నారు. హలో మేడం, ఈరోజు ఆపరేషన్ ఉంది కదా, బిల్ పే చేశారా? నేను సాయంత్రం కల్లా ఎలాగో తెస్తా మేడం డబ్బులు. అమ్మ ఆపరేషన్కి ఎలాగైనా చేయండి మేడం. సరే, సాయంత్రం కల్లా అరేంజ్ చేయండి. సరే మేడం. తొందరగా రండి సార్. సరే మేడం. సరే మేడం. ఇప్పుడు డబ్బులు అంటే మనకి ఎవరు ఇస్తారు? సరే, ఒకసారి బాబాయ్కి చేద్దాం. ఎత్తు బాబాయ్. బాబాయ్ కూడా ఎత్తట్లేదు. ఒకసారి ఇంటికి వెళ్దాం. బాబాయ్. ఏంట్రా అనిల్, కంగారుగా ఉన్నట్టున్నావు? ఏమన్నా చెప్పాలా? కొంచెం పని మీద వచ్చాను బాబాయ్. ఏంటి విషయం? అమ్మ ఆపరేషన్ కోసం ఒక 50,000 అవసరం అవుతుంది బాబాయ్. ఈ నెలాఖరులోపు ఎలాగో చదివేస్తాను బాబాయ్, కొంచెం చూడండి బాబాయ్. ఏరా, ఈ చెవు తగ్గింతోనూ రావాలా? ఫోన్ చేస్తే సరిపోయేదిగా. సరే, నువ్వు వెళ్ళి అమ్మ దగ్గరికి హాస్పిటల్ దగ్గర ఉండు, నేను ఫోన్ పే కొట్టిస్తా డబ్బులు. సరే బాబాయ్, నీ మేరీ జన్మలో మర్చిపోలేను బాబాయ్. సరే బాబాయ్. వాళ్ళ అమ్మకి ఇచ్చిన పే ఇప్పుడు వరకు తికానా లేదు. ఈడొచ్చి మళ్ళీ కొత్త పేమంటున్నాడు. చూద్దాంలే. ఏంటి నాన్న, ఎవరు వచ్చినట్టున్నారు? ఆడేలేరా మీ అన్నయ్య అనిలు. వాళ్ళ అమ్మకి ఏదో ఆపరేషన్ అంట, డబ్బుల కోసం వచ్చాడు. మరి నువ్వేమన్నావు నాన్న? ఆడు ఫస్ట్ ఇచ్చిన డబ్బులే ఇప్పుడు వరకు తికానా లేదురా. ఏదో చెప్పి పంపించాలి. ఏంటి బాబాయ్ ఫోన్ ఎత్తట్లేదు? ఊరికే చెప్పాడేంటి డబ్బులు ఇస్తానని? చూడు, అన్నయ్య చేస్తున్నట్టున్నాడు డబ్బుల కోసం. పాత బాకీ ఇవ్వలేదు, ఈ బాకీ ఇవ్వని అనుకున్నాడేమో. ఆడే 4-5 సార్లు చేసి పెట్టేస్తాడు లేరా. చా, ఇంకా బాబాయ్ ఫోన్ ఎత్తనట్టే. టైం అయిపోతుంది ఆపరేషన్కి, ఇంకా డబ్బులు ఎలాగో. అయినోళ్ళే మనకి డబ్బు విషయంలో సహాయం చేయనప్పుడు మన దగ్గర ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి. ఏమంటారు? నిజమే కదా? కామెంట్లో చెప్పండి.